చెప్తున్న మాట ఏంటంటే, మంచి విషయాల్లో మీరు ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని ఎవడు చేస్తాడు అని ఆయన చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు పేతురు మాట్లాడుతున్న మాటలు. ఈ మాటలు మీకు అర్థమైతే నీవు ఇప్పుడు మంచి విషయాలను చేయటానికి సిద్ధపడాలి. మంచి విషయాల్లో నీకు ఆసక్తి లేకపోవచ్చు. ఆసక్తి అంటే నేను మీకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆసక్తి అంటే నీ హృదయ అంతరంగంలో మార్పు వచ్చి ఆ హృదయ అంతరంగంలో నీవు మంచి విషయాలు చేయాలనే నిర్ణయించుకోవాలి. అప్పుడు నీలో నుండి మంచి విషయాలు వస్తూ ఉంటాయి బయటికి. ఆ మంచి విషయాలు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాయి, నిన్ను కాపాడుతూ ఉంటాయి, నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉంటాయి, నిన్ను విస్తరింపు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంకా నీకు హాని జరగదుగా, నీకే నష్టం రాదుగా, నీకే ఇబ్బంది రాదుగా, ఏ సమస్య రాదుగా. అలనాడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మాట్లాడుతున్న ఈ శ్రేష్టమైన మాటలు ఈరోజు నువ్వు విని నీలో ఆసక్తి కలగాలి. ఎంతమంది ఆసక్తి కలవారు ఉన్నారు చెప్పండి? దేనికి ఆసక్తి? ఆసక్తి ఎందుకంటే మంచి చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. మంచి అర్థమవుతుందండి. మంచిని మించింది మరొకటి లేదని చెప్పాలి మీరు. మంచిని మించింది మరొకటి లేదు. అందుకే పేతురు మాట్లాడుతున్నాడు. పేతుర్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాట దేవుని మాటే అని మీరు భావించాలి. ఎందుకంటే ప్రతి మానవాడు మంచి చేయాలి, బాగుపడాలి. మంచి చేయాలి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. మంచి చేయాలి, ఈ లోకంలో దేవునికి మహిమ తీసుకురావాలి. మంచి చేసేవాడిని దేవుడు మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? మంచి చేసేవాడిని దేవుడు ఇంకా దీవిస్తాడు. మంచి చేసేవాడిని దేవుడు కాపాడుతాడు. మంచి చేసేవాడిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు, విస్తరింప చేస్తాడు. అతన్ని 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. వింటున్నారండి? వినండి. ఒకవేళ నీ జీవితంలో అన్ని హాని జరుగుతా, నీ కుటుంబంలో అన్ని సికాగ్గా, నీ కుటుంబంలో అన్ని నష్టాలు, అన్ని సమస్యలతో చిక్కులో ఉన్నావా? ఇప్పుడే మంచి చేయటానికి నువ్వు ప్రభువుతో ఏకీభవించు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభు అందరికీ ప్రభు. ఒక్కడికేనా ప్రభు? క్రైస్తవులకేనా ప్రభు? సర్వమానవాళ్లకు ప్రభు ఆయన సన్నిధిలో మంచి విషయాల్లో నేను ఆసక్తి కలిగి ఉన్నాను ప్రభువా, నన్ను ఇక్కడి నుంచి దీవించు. మంచి విషయాలలో నేను ముందుకెళ్ళాలనుకుంటున్నా. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఎవరిని నేను వెరగకుందునని అపొస్తలుడైన పౌల నీవు అనగలిగితే ఇప్పుడు నిన్ను ఒక సాధనగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేయవాడు ఎవడు అని అపొస్తలుడైన పేతురు మనతో మాట్లాడుతున్నాడు. పేతుర్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు. ఈ మాట మనం వినాలి. ఎంతమంది వింటారు? అందరూ వినాలి. ఎందుకు వినాలి అంటే ఈ లోకంలో మనకి హాని చేసేవాడు ఒకడున్నాడు. వాడు అపవాది. వాడు మనకు హాని కలిగిస్తూ ఉంటాడు. వాడు మనకు కీడు చేస్తూ ఉంటాడు. అందుకనే పరిశుద్ధాత్మతో పేతురు ఆ యొక్క ప్రజలకు బోధిస్తున్న మాట ఏంటంటే, మంచి విషయాల్లో మీరు ఆసక్తి కలిగి ఉండండి, మీకు ఎవడో హాని చేయడు.
ఈ మాటకు మనం ఎంతో పేతుర్ని మనం గౌరవించాలి. పేతుర్లో నుండి మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం కూడా చెప్పాలి. అవునా? ఇప్పుడు ఎవరికి స్తోత్రం చెప్పాం? పేతురికే, దేవునికే? అది గుర్తుపెట్టుకున్నాడు. చాలామంది మనుషులకు స్తోత్రాలు చెప్తూ ఉంటారు. అలా కాదండి, దేవునికి స్తోత్రాలు చెప్పాలి. మనుషులు నీతిమంతులైతే గౌరవించాలి, మంచోళ్ళనైతే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి మనం తోడ్పడాలి, వాళ్ళని ఇంకా ముందుకు నడిపించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. మంచోళ్ళకి ఒకవేళ చెడోడు అనుకో, అతన్ని కూడా మంచి మార్గంలో నడిపించడానికి తన కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో 4:18 వచనంలో అక్కడ అపోస్తుడైన పౌలు కూడా ఓ చక్కని మాట చెప్తాడు. అదేమిటంటే, ఆయన చెప్తున్న మాటను నేను చదువుతున్నాను, వినండి. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 4:18 వచనంలో నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం చూద్దాం. అపోస్తుడైన పౌలు ఆ దినాల్లో సువార్త ప్రకటిస్తూ దేవునికి ఒక హతసాక్షిగా ఆయా పట్టణాల్లో, ఆయా దేశాల్లో, ఆయా ప్రజల మధ్యలో ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ మధ్య ఎల్లప్పుడూ మంచి విషయాల్లో నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎంత మంచి మాట చూసారా? మంచి విషయాలు, అర్థమవుతుందండి? మంచి విషయాలు మనిషికి అవసరం. మనిషిగా బ్రతకాలంటే మంచి విషయాలు కావాలి, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. అలాంటి మంచి మనస్సు నీకున్నప్పుడు నీకు హాని జరగదు. ఒకవేళ జరిగేటట్టుకుంటే దేవుడు ఆ క్షణంలో ప్రత్యక్షం అవుతాడు. ఆ క్షణంలో, ఏ క్షణంలో? ఆ క్షణంలోనే ప్రత్యక్షం అవుతాడు. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ఆ రాత్రి దర్శనమందు ప్రభు, నీవు భయపడక మౌనముగా మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. నీకు ఏ హాని జరుగుటకు నీ మీదకి ఎవడు కూడా రాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మంది ప్రజలను దేవుని యొక్క తట్టును, దేవుని మార్గంలో నడిపిస్తున్న దినాల్లో అపోస్తుడైన పౌలు సందేహిస్తూ రాత్రి వేళలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నాడు. పౌలు, నేను నీకు తోడై ఉన్నాను, నీవు మాట్లాడు, మౌనంగా ఉండవద్దు, నీకు హాని చేయవాడెవడో నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు హాని కలగకుండా రాత్రి వేళలోనైనా, పగల వేళలోనైనా, మధ్యాహ్న కాల సమయంలోనైనా, దారి మార్గంలోనైనా, నువ్వెక్కడికి వెళుతున్నా నీకు ఏదైనా హాని జరిగేటట్టుకుంటే దేవుడు ఆ క్షణంలో నీకు ప్రత్యక్షం అవుతాడు. నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీ మీదకు వచ్చే హానిలు రాకుండా ఆయన రెక్కలతో నిన్ను కాపాడుతాడు. ఈ మాట నువ్వు వింటున్నావు కదా? నాకు హాని జరుగుద్దేమో అని నువ్వు భయపడొద్దు. ఆ మాటే అపోస్తుడైన పౌలుకు దేవుడు చెప్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మహామహిమ గలవాడు. దేవుడు ఏ క్షణంలోనైనా మనల్ని కాపాడటానికి ఆయన మంచి కాపరి, ప్రధాన కాపరి, నిజమైన దేవుడు. అర్థమవుతుందా మీకు?
అర్థం చేసుకున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? భయంతో ఉన్నావా? దిగులుతో ఉన్నావా? ఇబ్బందితో ఉన్నావా? ప్రాణాపాయంలో ఉన్నావా? మానసిక వ్యాధిలో ఉన్నావా? ఇప్పుడే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. మంచి విషయాల్లో ఆసక్తి కలిగితే, అపొస్తలుడైన పౌలు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటాను, దేవునికి హతసాక్షిగా బ్రతుకుతాను అని ఆయన మారు మనసు పొంది దేవునికి మాట ఇచ్చి బాప్టిస్టును తీసుకున్న తర్వాత దేవుని యొక్క పనిలో ఎంతో మంచివాడు, ఎంతో ఆసక్తి కలిగిన వాడు, ఎవరికి లోబడేవాడు కాదు, ఎవరికి భయపడేవాడు కాదు. సృష్టికర్త అయిన యేసయ్యకు ఒక్కడికే భయపడతాడు ఆయన. అర్థమవుతుందండి? ఎంతమంది అధికారులు బెదిరించినా, ఎంతమంది సైనికులు ఆయన్ని కొట్టినా, గాయపరిచినా, ఇబ్బంది పెట్టినా, ఎన్ని శ్రమలకు గురి చేసినా, మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట మాకు మేలని మాట్లాడిన భక్తుడి గురించి చెప్తున్నా నేను. దేవుడు అలాగా సాధనంగా వాడుకున్నాడు. మంచి విషయాల్లో అపొస్తలుడైన పౌలు ఆసక్తి కలిగి ముందుకెళ్ళాడు. అపొస్తలుడైన పేతురు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి అనేక ప్రజల్ని కాపాడారు, అనేక ఆత్మలను రక్షించారు. ఈ లోకంలో సైతానును ఎదిరించి నిజమైన దేవుడున్నాడని నిరూపించిన భక్తులు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకున్నాడు. నేను చెప్తున్న మాట మీకు అర్థం కావాలి. ఎందుకంటే దేవుడు మంచి విషయాల్లో ఆనందిస్తాడు, చెడ్డ విషయాల్లో దుఃఖపడతాడు. ఎందుకు? మనిషిని చేసిన దేవుడు, మనిషికి ఆత్మవిచ్చిన దేవుడు, జన్మనిచ్చిన దేవుడు. నువ్వు ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తుంటే ముందు ఆయన బాధపడతాడనే సంగతి నీకు గుర్తు చేస్తున్నాను నేను. మంచి విషయాల్లో మనిషి ముందుకు వెళుతుంటే దేవుడు ఆ మనిషిని మనిషి అంటాడు. అవునా? ఏమండి? ఏమంటాడు ప్రభు? మనిషి. ఎందుకు ఆయన ఆ మాట అంటాడంటే, దేవుడే శరీరమును ధరించుకొని మనిషి రూపంలో యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఆయన మంచి చేశాడు కానీ చెడు చేశాడా? పానీ చెడు చేసినట్లుగా ఎక్కడైనా రుజువులు ఉన్నాయా? కోర్టులో ఉన్నాయా? హైకోర్టులో ఉన్నాయా? సుప్రీంకోర్టులో ఉన్నాయా? పిలాతు దగ్గర ఉన్నాయా? ఎక్కడా లేవు ఆధారాలు. ఆధారాలు లేనందున ఆయన మంచివాడు. చెప్పండి, ఆయన్ని మించిన మంచోళ్ళు ఉన్నారా? ఉన్నారు అంటే వాళ్ళు అపోస్తులే. ఏమండి? అర్థమవుతుందా? ఒకవేళ మంచి మనిషి ఉన్నాడు అంటే ఆ మంచి మనుషులు అపోస్తులు మాత్రమే. ఈరోజు అపోస్తులు లాంటి మంచి మనిషి ఉన్నాడు అంటే దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. దేవునికి నీవు మంచి పనివాడు అవుతావు, మంచి దేవుని మహిమపరిచే మంచి పనివాడి అవుతావు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థం చేసుకున్నాడు. దేవుడు మనిషిని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మరో షాట నేను మీకు మరొక మాటను తెలియపరుస్తాను. అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము 9వ వచనంలో, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్నీతితోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుటకు మానవా, ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన
ఆత్మతో చెప్తున్నాడు. దేవుని మార్గమును చెడగొట్టాలని అపవాది ప్రయత్నిస్తున్నప్పుడు, అపవాది కపటముతోనూ దుర్నీతితోనూ దేవుని యొక్క మంచి మార్గాన్ని చెడగొట్టాలని ప్రయత్నించినప్పుడు అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆ దుర్తతో మాట్లాడుతూ, ఇదిగో అపవాది కుమారుడా, దుర్నీతితో ఉన్నావు, కపటముతో ఉన్నావు, సమస్త నీతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. ఆకాశము నుండి దేవుడు నీ మీదకి చెయ్యెత్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి ఎత్తుతాడు దేవుడు? ఎక్కడి నుండి ఎత్తుతాడు? ఆకాశము నుండి ఎత్తుతాడు. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అపవాది కుమారుడు కీడు చేస్తూ ఉంటే, అపవాది కుమారుడు దేవుని యొక్క మంచి మార్గాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తే పరిశుద్ధాత్మతో నిండి ఆత్మతో మాట్లాడుతున్నాడు పౌలు. ఆ దుర్తతో మాట్లాడుతున్నాడు, ఓ అపవాది కుమారుడా, దేవుని మార్గాన్ని చెడగొడుతున్నావు, జాగ్రత్త. ఇప్పుడే దేవుడు నీ మీద చెయ్యెత్తాడు. ఆయన చెయ్యెత్తాడు. ఇక నువ్వు సూర్యుడిని చూడవు, నీ కళ్ళు కనపడవు, నువ్వు చీకటిని చూస్తావు, హో అని చెప్పించేశాడు. ఎప్పుడైతే పౌలు చెప్పించాడో వాడి కళ్ళు పోయాయి. అర్థమవుతుంది? మంచి విషయాల్లో నీవు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను దీవిస్తాడు, ఇంకా నిన్ను వాడుకుంటాడు, ఇంకా నీకు మంచి చేస్తాడు. ఒకవేళ కీడు చేయాలనుకున్నావా, దేవుడు కళ్ళు బాగొట్టేస్తాడని అపోస్తుడైన పౌలు అపవాది కుమారుడితో మాట్లాడినప్పుడు, సైతానుతో మాట్లాడినప్పుడు వాడి కళ్ళు వెంటనే పోయాయి. కళ్ళు పోయిన దానికి ఇప్పుడు మనం ఏం చేద్దాం? సంతోషించుదామా, లేకపోతే కీడు చేసేవాడికి మద్దతు ఇద్దామా? సంతోషించాలి. ఎందుకంటే మంచి మార్గాన్ని చెడగొట్టబోతున్నాడు. మంచి మార్గాన్ని వాడు పాడు చేయాలనుకుంటున్నాడు, సెరపాలనుకుంటున్నాడు. ఈ దినాల్లో ఈ సువార్తను సెరిపే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చెడగొట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి మీదకి దేవుడు చెయ్యెత్తుతాడు. జాగ్రత్త. ఎందుకంటే ప్రభు మార్గం నీతి మార్గం. ఆయన మార్గంలో ఎంతో మహిమ ప్రజలకి. ఆయన మార్గమే సత్య మార్గం, ఆయన మార్గం జీవ మార్గం, ఆయన మార్గం దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం. ఆ మార్గాన్ని నువ్వు చెడగొట్టావా, ఆయన సత్యమైన సువార్తను చెడగొట్టావా, నీ కళ్ళు పోయేటట్టుగా చేయెత్తుతాడు దేవుడు. ఏమండి, అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఒకసారి సౌలు ఏం చేశాడు? సౌలు ఏం చేశాడు? అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మీరు చెప్పనక్కర్లేదు, చదవనక్కర్లేదు, నేను చెప్తున్నాను వినండి. 9వ అధ్యాయంలో సౌలు అధికారుల దగ్గర అధికారం పొంది తనకున్న సైన్యాన్ని, బలమైన సైన్యాన్ని ఎంటబెట్టుకొని వారికి తగిన గుర్రాలు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క అధికారాలు తీసుకొని దమస్కు అనే పట్టణానికి ప్రయాణమయ్యారు. దమస్కు వెళుతున్నారు. దమస్కులో ఎవరున్నారు? యేసు ప్రభు భక్తులు, నీతిమంతులు ప్రార్థన చేస్తున్నారు అక్కడ. వాళ్ళు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి, దేవా ఇదిగో మమ్మల్ని దీవించండి, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి మమ్మల్ని ఉండమన్నావు కనుక మేము ఆసక్తి కలిగి ఉన్నాం అని వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్న టైం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మరోసారి చెప్పండి, దేవుని స్తోత్రం. అలాంటి టైంలో ఈ సౌలు కీడు చేయటానికి, అక్కడున్న మంచి వాళ్ళను చెడగొట్టడానికి, దేవుని మార్గాన్ని పాడు చేయడానికి ఆయన ప్రయాణమై అధికారాన్ని చేతపట్టుకొని మంచి బలమైన సైనికులను ఎంటబెట్టుకొని గుర్రాల మీద సవారు చేస్తూ వెళుతున్నప్పుడు, బాగా దారి మార్గంలో మంచి స్పీడ్గా వెళుతున్నారు. మనకి అధికార పత్రాలు ఉన్నాయి, అధికారం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, మనల్ని నడిపించగలిగిన గుర్రాలు ఉన్నాయి, మనకు అడ్డొచ్చేవాడు లేడు, మనకు హాని చేసేవాడు ఎవడూ లేడు అని సవారు చేస్తూ స్పీడ్గా వెళుతూ ఉన్నప్పుడు ఆకాశం నుండి యేసయ్య ఒక్క ఎలుగును పంపించాడు. ఆయన యుద్ధం ఎలా ఉంది? దేవుని యుద్ధం ఎలా ఉంది?
దేవుడు ఎలా కొడతాడు? ఆకాశము నుండి ఒక్క నిప్పురవ్వ సౌలు మీద పడగా సౌలు వెంటనే కింద పడిపోయాడు కుప్పలాగా. కింద పడి అంటాడు, ఎవడు నన్ను కొట్టింది అంటాడు 2 సార్లు. ఎవడు నన్ను కొట్టింది అంటాడు 2 సార్లు. ప్రభు అంటాడు, సౌలు నేనే. నువ్వు విమర్శిస్తున్నా ప్రభువుని, నా మంచి మార్గాన్ని చెడగొడుతున్నా ప్రభువుని. నా బిడ్డలు ప్రార్థిస్తుంటే వాళ్ళని చిత్రహింసలు పెట్టావు. నువ్వు స్త్రీలను బంధించావు, పురుషులను బంధించావు, చిత్రహింసలు పెట్టావు, గుర్రాల మీద వేసుకొని వారిని అగసాట్లు పెట్టావు, తీసుకొచ్చి జైలుకు అప్పగించావు, అధికారులకు అప్పగించావు. నా మార్గాన్ని నువ్వు చెడగొట్టావు. నేనే సౌలు అని దేవుడు పిలవటం, మాట్లాడటం జరిగింది అక్కడ. దేవునికి స్తోత్రం. కీడు చేసే మనిషితో దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఏమండి, వింటున్నారా? కీడు చేసే మనిషితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు అంటే, ఈ సౌలు దేవునికి పనివాడు. ఇప్పటివరకు దేవునికి అడ్డొచ్చాడు, ఇప్పటివరకు దేవుని మార్గాన్ని పాడు చేశాడు, ఇప్పటివరకు దేవుని బిడ్డలను విమర్శించాడు, బంధించాడు, శవశాలలో అప్పగించాడు, అధికారుల దగ్గరకు వచ్చి విమర్శించాడు. అదే మనిషి సౌలు స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపించాడు. స్టెఫను మంచి ప్రార్థనాపరుడు, అపోస్తుడు. ఆయన మంచి ప్రార్థనాపరుడు. అపోస్తులందరూ వద్దు అంటే, అపోస్తులందరూ సువార్తను ప్రకటించడానికి బయటికి వెళ్ళొద్దు అంటే, స్టెఫను నేను వెళ్ళాలి, దేవుని కొరకు అత సాక్షిగా చనిపోవడానికైనా ఇష్టపడతాను, కానీ దేవుని గురించి చెప్పకుండా ఉండలేను అని మాట్లాడిన స్టెఫన్ని ఈ సౌలు దగ్గరుండి రాళ్లతో కొట్టించి చంపించాడు. మీకు తెలుసా ఈ సంగతి? ఆ సౌలుని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? కింద పడగొట్టాడు, కింద పడిపోయాడు. ఎవడని 2 సార్లు అన్నాడు. నేనే ప్రభువుని అన్నాక నోరు మూసాడు. నోరు మూసినాక దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలు తిరిగి మరలా నీ ఊరికి వెళ్ళిపో, మీ వీధిలోకి వెళ్ళు, 3 దినాలు ప్రార్థన చేసుకో, నీ కళ్ళు నేను ఇస్తానంటాడు దేవుడు. అప్పుడు ఆయన పవర్ అయిపోయిందా? ఇంకా ఏమన్నా ఉందా? కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు కనరట్లా, ఇంకెక్కడి యుద్ధం చేస్తాడు? ఏమంటే చేతుల కత్తి ఎక్కడ పడిపోయిందో అది తెలియదు, గుర్రం ఎక్కడ పడిపోయిందో ఆయనకి తెలియదు, ఆయన చుట్టూ ఉన్న ప్రజలు కనపట్టలేదు, వాళ్ళు ఉన్నారో లేదో అనుకుంటున్నాడు. అప్పుడు అతను వాళ్ళతో మాట్లాడి, అయ్యా నాకు కళ్ళు కనపట్టలేదు, చిన్నగా ఆ ఈదులోకి తీసుకెళ్ళి మా ఇంట్లో వదిలిపెట్టమంటే ఆ సైనికులు ఏం చేశారు? దేవుని యొక్క స్వరం విన్నారు కానీ దేవుని యొక్క రూపాన్ని వాళ్ళు కూడా చూడలేదు. చేయబట్టి నడిపించారు, తీసుకొని వెళ్ళి అతని ఇంట్లో వదిలిపెడితే అతను వేడుస్తున్నాడు. అన్నం మానేశాడు. నేను అన్నం తిన్నా, నేను ఎందుకు తినను అంటే నా దేవుణ్ణి అవమానపరిచాను, నా దేవునికి నేను అడ్డొచ్చాను, నేను దుర్మార్గుణ్ణి, నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తున్నాడు. అన్నం మానేశాడు, నిద్ర మానేశాడు. ఆ గుడ్డి కళ్ళతో వేడుస్తున్నాడు, ఆ గుడ్డి కళ్ళతో మొరపెడుతున్నాడు. ఒక దినం అయిపోయింది, 2వ దినం అయిపోయింది, 3వ దినం దాకా ఏడుస్తున్నాడు అక్కడే. అప్పుడు ప్రభు చూశాడు. అదే ఈదిలో అననయ్య ఉన్నాడు. అననయ్య అంటే దేవుని సేవకుడు, నాలాంటి వాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అననయ్య అని దేవుడు పిలిచాడు. అననయ్య అని దేవుడు పిలిస్తే ప్రభువా అన్నాడు. అననయ్య, ఆ వీధిలో సౌలు సహోదరుడు వేడుస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆయన తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయి, కళ్ళు నేను ఇస్తాను. ప్రభువా నేను వెళ్ళను అక్కడికి, అతడు నీకెంతో కీడు చేశాడు ప్రభువా, నేను వెళ్ళను, అక్కడికి నేను వెళ్ళను,
అతడు చాలా కీడు చేసినవాడు, అతడు మంచోడు కాదు, ప్రజలందరినీ చిత్రహింసలు పెట్టాడు, బాలింతలను కొట్టాడు, గర్భిణీ స్త్రీలను కొట్టాడు, చాలా మందిని చంపాడు. అతని దగ్గరికి నేను వెళ్ళను ప్రభువా. లేదు లేదు అననయ్య, వెళ్ళు, అతడు నా చేతిలో సాధన కర్రగా వాడబడతాడు. అతడు రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను, సర్వజనుల ఎదుటను నా కొరకు ఎన్ని హింసలైన పడతాడు, ఎన్ని శ్రమలైన పడతాడు. అతడు నా చేతిలో ఒక సాధన కర్రగా నేను వాడుకోబోతున్నాను, వెళ్ళు. అప్పుడు అననీయ భయపడి వణుకుతూ వెళ్ళాడు. వెళ్ళి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి భయపడతా ఆ తలుపు కొట్టాడు. సౌలు అన్నాడు. సౌలు అనటానికి కూడా అననీయకి భయమే. ఎందుకంటే సౌలు సంగతి ఆ ప్రాంతం అంతా గడగడ వణిగిపోతుందన్నమాట. ఆ దినాల్లో ఆ ప్రాంతం అంతా, ఆ యొక్క పట్టణాలన్నీ గజగజ వణికిచ్చిన మంచి సౌలితను, ఎవడికి దడిసేవాడు కాదు. అతడు అధికారం తీసుకొని వెళ్ళాడు అంటే జయం పొంది తిరిగి వస్తాడు. దేవుడు చూశాడు, ఇట్లాంటోడు కావాలి నా పనికి, దేవునికి స్తోత్రం, ఇట్లాంటి ఏడు కావాలి నాకు అననీయ అని అననీయకి చెప్తే అననీయ తలుపు కొట్టి గడగడ వణుకుతూ అక్కడ నిలబడి అననీయ పిలవగానే సౌలు వచ్చాడు. సౌలుకు తెలుసు, ఇంక అర్థమైపోయింది, నా ఏడుపు దేవుడు విన్నాడు, నా బాధ దేవుడు విన్నాడు. 3 దినాలు నేను అన్నం తినలేదు, నా కళ్ళు ఇచ్చిందాక తినను, నీ కొరకు నేను హతసాక్షిగా తీర్మానం చేసుకున్నాను, సిలువ వేయబడిన యేసయ్యని తప్ప మరి దేనిని వెరగకుందునని నేను ప్రభువుకు మాటిస్తున్నాను. నా కళ్ళు బాగు చేస్తాడు ఆయన, నా కాడికి ఎవరినో పంపిస్తాడు అని ఎదురు చూస్తున్నా ఈ సౌలు ఆ మాట వినగానే లేచి అననీయ దగ్గర నిలబడితే అననీయ చేయి జాపాడు, తల మీద పెట్టాడు, దేవుడు కళ్ళు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అననీయ చెయ్యి పెట్టాడు, దేవుడు సౌలుకి కళ్ళిచ్చాడు. దేవునికి ఎంత మహిమ ఉంది ఏమండి. ఏ సేవకుడు ఎలాంటి వాడో ఆయనకి తెలుసు, ఏ మనిషి ఎలాంటి పనివాడో ఆయనకి తెలుసు. నువ్వు చెప్తే నేను చెప్తే వినడు. నీ ఏషాలు, నీ మోసాలు ఇలాంటి ఆయన దగ్గర పనికిరావు. సౌలు ఏదైనా ఒక మాట అధికారులకు ఇచ్చాడు అంటే అతడు ప్రాణమైన పోవాలా, లేకపోతే ఆ పనిని పూర్తి చేసుకొని రావాలా. అందుకనే అతన్ని దేవుడు మెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడి నుండి సౌలు చేశాడండి ఇంకా సేవ. పౌలుగా మారాడు, మారు మనసు పొందాడు, బాప్టిజం తీసుకున్నాడు. ఈ మాట అన్నాడు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను దేనిని వెరగకుందును. మనోళ్ళు బాప్టిజం తీసుకుంటారు, ఆ 2 వారాలు 3 వారాలు కరెక్ట్గా ఉంటారు, 4వ వారంలో ఆ మాట మర్చిపోతారు. ఏమండి, ఆ మాట మర్చిపోకూడదు. 27 సంవత్సరాలు నేను ప్రభువుకు మాటిచ్చి, నేను సావు బతుకుల్లో ఉన్నప్పుడు, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్లో ప్రాణం పోతున్నప్పుడు, కోమాలోకి వెళ్ళినప్పుడు నేను ఆయనకు మాటిచ్చాను. ఆ రోజు నాకు ఆయన ఈ సౌలుకు ప్రత్యక్షమైనట్లు ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. ఒక మంచి వెలుగులో, ఒక మంచి ప్రశాంతమైన పొలములో ఆయన చెయ్యి నా మీద చాపాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు రోగమే లేదు. యేసయ్య చెయ్యి నా మీదకి వచ్చింది, ఆయన నన్ను స్వస్థత పరిచాడు. సౌలుకు కళ్ళిచ్చిన దేవుడే, దేవునికి స్తోత్రం. ఎవరైనా సౌలుకు కళ్ళిచ్చిన ఆయన ఈరోజు సర్వమానవాళ్లకు రూపం ఇచ్చిన ఆయన, జన్మనిచ్చిన ఆయన, ఆత్మ ఇచ్చిన ఆయన, పోషిస్తున్న ఆయన, సంరక్షిస్తున్న ఆయన. నీవు అంత ఉద్యోగం చేస్తున్నావంటే ఆయన కృప, నీవంత బిల్డింగు కట్టావంటే ఆయన కృప. సర్వమానవాళ్ళకి దేవుడు పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సర్వసంపదలు గల దేవుడు ఆయన. ఆయనకంటే అధికారం ఉన్నారా? ఆయనకంటే ధనవంతుడు ఉన్నాడా? ఆయనకంటే గొప్పోళ్ళు ఉన్నారా? ఆయనే ఈ సృష్టికి ఆధారభూతుడు. ఆయన ప్రభు,
మధ్యాహ్న కాల సమయంలో సౌలు కళ్ళు బాగొట్టి 3 దినాలు అయిన తర్వాత సౌలుకు కళ్ళు ఇచ్చిన దేవుడు సౌలు పౌలుగా మారి యేసు ప్రభు కంటే ఇంకా దెబ్బలు తిన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక్కసారి ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. పౌలు ఎన్నిసార్లు? ఆయన 3 సార్లు 4 సార్లు తిన్నాడు. వింటున్నారండి? అది మంచి పని. ఈరోజు మంచి విషయాల్లో నువ్వు ఆసక్తి కలిగి ఉంటే నీకెంతో మేలు. ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట కూడా పేతురు చెప్తున్నాడు. పేతురు ఏమంటున్నాడు అంటే, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని ఎంటాడవలెను. దేవుని స్తోత్రం చెప్పండి. అతడు కీడు నుండి తొలగాలి, 1. 2వది మేలు చేయాలి, 3వది సమాధానాన్ని. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడిస్తున్నాడు. ఏమని? అతడు కీడు నుండి తొలగాలి. ఏ కీడు చేస్తున్నావు నువ్వు? భార్య కీడు చేస్తున్నావా? భర్త కీడు చేస్తున్నావా? లేక నీ అన్నదమ్ములకు కీడు చేస్తున్నావా? సమాజంలో నీ స్నేహితులకు కీడు చేస్తున్నావా? లేక నీకు నువ్వే కీడు చేసుకుంటున్నావా? నీ కుటుంబానికి కీడు చేసుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, కీడు నుండి తొలగు. ఎంతమంది తొలుగుతారు? చేతులు ఎత్తండి. కీడు నుండి తొలగాలి. కీడు ఏమిటో చెప్పనా? కీడు ఏమిటో చెప్పనా? కీడు అంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనంలో ఒక ఆమె చెబుతుంది, ఆమె బ్రతుకు దినములన్నీ ఆమె భర్తకు మేలే చేయను గాని కీడేమీ చేయదు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ఆమె మంచి విల్లాలు, మంచి గుణవతి అయిన భార్య, నమ్మకస్తుడైన భర్తకు నేను మేలు చేస్తాను కానీ కీడు చేయను. ఈరోజు సహోదరుడా, సహోదరి, నువ్వెంత కీడు చేస్తున్నావు? నీ తండ్రికి ఎంత కీడు చేశావు? నీ భార్యకి ఎంత కీడు చేశావు? నీ పిల్లలకి ఎంత కీడు చేశావు? ఆ కీడే నిన్ను ఇబ్బంది పెడతా ఉంది. ఆ కీడు నుండి తొలగు, నువ్వు మేలు చేయి, దేవుడు ధారాళంగా నిన్ను దీవిస్తాడు. సౌలు ఈరోజు కీడు చేసేవాడు. ఆయన జీవితం అంతా కీడులో ఉంది. ఆయన కీడు నుండి తొలగాడు. ఇప్పుడు మేలు చేయటానికి అనేక పట్టణాలకు వెళుతున్నాడు, అనేక దేశాలకు వెళుతున్నాడు, అనేక ప్రాంతాలకు వెళుతున్నాడు పౌలు. మరి నువ్వెక్కడున్నావు? భార్య కీడు చేస్తా నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావా? భర్తకు కీడు చేస్తా నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావా? సమాజంలో కీడు చేసి నేరస్తుడివై జైల్లో పడుతున్నావా? ఎక్కడున్నావు? కీడు చేసిన వాడిని ఏం చేస్తారు సమాజం? దొంగతనం చేసిన వాడిని ఏం చేస్తారు? జైలు వేస్తారు. కయ్యోను లాంటి స్వభావం నీకుందా? కయ్యోను కీడు చేశాడు, తమ్ముడిని చంపాడు, నేరస్తుడయ్యాడు, మొట్టమొదటిగా హంతకుడు. వింటున్నారా? ఎక్కడ నువ్వు కీడు చేసావో జాగ్రత్త. కీడు వల్ల నీ జీవితం పతలమైపోతుంది. కీడు వల్ల నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు. కీడు వల్ల నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. కీడు మంచిది కాదు, మేలు మంచిది, మంచిది. ఇంకొక మాట చెప్తాను, లోకములో ఒకటి కీడు, ఒకటి మేలు, ఒకటి అన్యాయము, ఒకటి న్యాయం. వింటున్నారా? ఒకటి మంచి, ఒకటి చెడు. చెడంతా దుష్టుడు పక్షంలో ఉంటే మంచంతా దేవుని పక్షంలో ఉంది. ఇప్పుడు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. మంచి పక్షంలో ఉంటారా? చెడు పక్షంలో ఉంటారా? నీతిమంతులు గుంపులో ఉంటారా? అవినీతిమంతులు గుంపులో ఉంటారా? ఇంతకి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, దేవుడు మంచోడా కాదా? చెప్పండి మీరు ఆ మాట కూడా. దేవుడు మంచోడా కాదా? కానీ అపవాది చెడ్డోడా కాదా? అపవాది చెడ్డోడని కీడు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. జాగ్రత్త.
కీడు దేవునికి చాలా కోపం. ఇందాక కీడు చేసేవాడి మీదకి చెయ్యెత్తాడు. ఇప్పుడు మరలా నేను చదువుతున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేసేవారికి విరోధంగా ఉన్నాడు. జాగ్రత్త సోదరి సోదరుడా, నువ్వు ఈ లోకంలో ఎక్కడ కీడు చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నిన్ను నీ భార్య చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు, నీ అన్నదమ్ములు చూడకపోవచ్చు, సమాజంలో ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి కోపం వచ్చి మోషే ఒక కీడు చేశాడు. ఏమిటో చెప్పనా? కోపం వచ్చి ఒక మనిషిని కొడితే చచ్చిపోయాడు. చచ్చిపోతే అయ్యో నేను నేరస్తుడయ్యాను, పోలీసులు పట్టుకొని నన్ను జైలు వేస్తారు, ఇంకేముంది అని ఆ చచ్చిన మనిషిని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు. అటు ఎవరు లేరు, ఇటు ఎవరు లేరు, ఎవరు చూడలేదు, ఇంకేం పర్వాలేదు అనుకున్నాడు. ఆకాశం వైపు చూడటం మర్చిపోయాడు. వింటున్నారా? ఒకవేళ నువ్వు రహస్యంగా కీడు చేస్తున్నావా, దేవుడు చెయ్యెత్తి కీడు చేసే వాళ్ళను కొడతాడు. నీ భర్తకు కీడు చేస్తే నిన్ను కొడతాడు, నీ భార్యకి కీడు చేస్తే నిన్ను కొడతాడు, నీ పిల్లలకు నువ్వు ఏమాత్రం కీడు చేశావా దేవుడు నిన్ను కొడతాడు అని చెప్తున్నాను. ఇది సత్యము, యథార్థము, ఇది నిజం. కీడు చేసే వాళ్ళని దేవుడు ఒప్పుకోడు. అహంకారులను అణిసివేస్తాడు. దేవుడు రోషము గలవాడు. దేవునికి స్తోత్రం. అహంకారులను అణిసివేస్తాడు, దీనులకు కృపనిస్తాడు. చప్పట్లు కొట్టండి. దీనులకు కృపనిస్తాడు. అర్థమవుతుందా? నేను ముగింపులో చెప్తున్నా. మంచి దేవుడు, ఆ మంచి దేవునికి మాటిచ్చి ఈరోజు నీ జీవితం బాగుపడాలంటే, నీ పిల్లలు బాగుపడాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నువ్వు మంచి ఉద్యోగస్తుడుగా ఉండాలంటే, మంచి ఉన్నతమైన స్థితిలో ఎదగాలంటే, అదిగో ఆయనకి మాటి. కీడు నుండి తొలగు. ఈరోజు నువ్వు చేసేవన్నీ ఏది కీడో ఏది మంచో నీకు తెలుసు. సారాయి కీడు కాదా? పేకాట కీడు కాదా? వ్యభిచారం కీడు కాదా? దొంగతనం కీడు కాదా? అబద్ధాలు కీడు కాదా? మోసం కీడు కాదా? అన్యాయం కీడు కాదా? అక్రమాలు కీడు కాదా? నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ కీడా కాదా? మరి నువ్వెక్కడున్నావు? ఏ ప్రజల మధ్యలో ఉన్నావు? ఎక్కడ నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు? లోకం ఏమైపోతుంది? లోకం కుళ్ళిపోయింది, లోకం కుసించిపోతుంది, లోకమంతా మురికి గుంటలో నాశనం అయిపోతున్నాయి. ఈ లోకంలో మంచి చేస్తే బాగుపడతావు, మంచి చేస్తే దీవించబడతావు, మంచి చేస్తే నీవు దేవుని బిడ్డగా నిరూపించబడతావు. వింటున్నావా? ఈరోజు ఈ యూట్యూబ్ ఛానళ్లలో వచ్చే ప్రజలందరూ కీడు నుండి తొలకపోతే నీ జీవితం పతనమైపోయి, నీ కుటుంబం పాడైపోయి, నీ జీవితంలో ఇంకా మంచి అన్నిట్లు ఉండదు. ఈరోజు నువ్వు వింటున్న ఈ మాటలు నీ జీవితాన్ని బాగు చేస్తాయి, నీ కుటుంబాన్ని బాగు చేస్తాయి. నువ్వు మంచి పేరు పొందుతావు, మంచి ఆశీర్వాదాలతో వర్ధిల్లుతావు, ఆరోగ్యాలతో వర్ధిల్లుతావు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు. లేచి నిలబడండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. అందరం లేచి నిలబడి ఆ ప్రభు అయిన దేవుడు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నవానికి ఏ హాని జరగదన్నాడు. ఆయన మాటే నిజం, దేవుని మాటే నిజం. అపొస్తలుడైన పేతురుతో మాట్లాడుతున్న దేవుని మాటలు, పరిశుద్ధాత్మ మాటలు, మంచి విషయాల్లో ఈరోజు నువ్వు ఆసక్తి కలిగి నీ భార్యని కాపాడుకో, నీ భర్తను కాపాడుకో, నీ పిల్లలను కాపాడుకో. మంచి విషయాల్లో నీ ఉద్యోగంలో నీకు మంచి ప్రమోషన్, నీ చదువులో మంచి మార్కులు, నీ జీవితంలో ఆనందం, సంతోషం, నీ జీవితంలో మంచి పేరు. యేసయ్యకి ఆ పేరుంది. యేసు ప్రభు ఈ లోకంలో మంచివాడు ఆయనే. ఆయన ఒక్కడే మంచివాడు. ఆయనే మంచిని గెలిచినవాడు, మంచిలో ఆయన జయం పొందినవాడు.
కీడును జయించినవాడు, పాపమును జయించినవాడు, శాపమును జయించినవాడు, మరణమును జయించినవాడు. ఆయన పునరుత్థానుడు. ఆయన తర్వాత అపోస్తులు. ఒక్కసారి ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా, తమ్ముడు చెల్లి, ఈ మాటలు వింటున్నావు. ఈరోజు నువ్వు మంచి విషయాల్లో ఉంటే నీ కుటుంబం బాగుంటుందమ్మా, మీ పిల్లలు బాగుంటారు, మీ జీవితాలు వర్ధిల్లుతాయి, మీరు ఆనందిస్తారు. ఈ యూట్యూబ్ ఛానళ్లలో చూస్తున్న మీరు, ఈరోజు పరిశుద్ధాత్మ మీ జీవితాలను బాగు చేస్తాడు, మీ పిల్లలను బాగు చేస్తాడు, మీ ఇంటి చుట్టూ కంచె వేస్తాడు. మీరు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు, మీరు చేస్తున్న చేతి పనులు, వ్యవసాయాలు అన్ని దేవుడే ఫలింపు చేస్తాడు. ఈ ప్రార్థనకు నువ్వు తల వంచి ఆయన మాటలు అంగీకరించి ఇప్పుడే నువ్వు బాగుపడాలి. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలను బాగు చేసి, మా జీవితాలను ఆశీర్వదించే, మా పిల్లలను కాపాడే. ఈ లోకమనే ఈ యొక్క భయంకరమైన ఈ పాపపు లోకములో నీవు మమ్మల్ని కాపాడటానికి తండ్రి, అలనాడు అపోస్తుడైన పేతురుతో మాట్లాడి, అపోస్తుడైన పౌలుతో మాట్లాడి, ఈరోజు ఆ మాటలు మాతో మాట్లాడిస్తున్నావు. నీ మాటలు మాకు ఎంతో మధురం, నీ మాటలు మాకెంతో ఆనందం. ఈ సమయమందు కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించి, సంఘమును దీవించి, ఈ ప్రాంతంలో మాకు అప్పగించిన మీ పని నమ్మకంగా చేయటానికి మమ్మల్ని బలమైన సాధనంగా, పాత్రలుగా వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.